హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ పాలక్ దోశ అండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాలక్ దోశను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కట్ట పాలకూరని తీసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కాస్తంత వేడెక్కిన ఈ నీళ్ళల్లోకి ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని మొత్తం వేసి ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. పాలకూర ఉడికే లోపల మనం పక్కన ఒక గిన్నెని తీసుకుని అందులో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే 1/2 కప్ సుజి రవ్వను తీసుకోండి. నెక్స్ట్ 1/2 కప్ గోధుమ పిండిని తీసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. అలాగే చిటికెడంత వంట సోడాని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వామును వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. పక్కన బాయిల్ చేసుకుంటున్న ఈ పాలకూర మొత్తం బాయిల్ అయింది కదండి. ఇది కాస్తంత చల్లారిన తర్వాత ఉడికించుకున్న పాలకూరను ఒక మిక్సీ జార్లో తీసుకోండి. కూర మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 అల్లం ముక్కల్ని వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లిపాయలని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్ పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా పిండి గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మనం వేసుకున్న ఈ పాలక్ పేస్ట్ని మొత్తం ఇలా ఒకసారి బాగా కలపండి. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా కలుపుకోండి. నేను ఇక్కడ 1 కప్పు పిండికి 3 కప్పుల నీళ్ళను వేసుకున్నానండి. మీరు కన్సిస్టెన్సీ బట్టి కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఉండలు లేకోకుండా బాగా కలుపుకోండి. ఒక మూత పెట్టి 20 నుండి 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. 30 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది ఉండేటట్టు చూసుకోండి. వేడెక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ దోశ బ్యాటర్ని ఇలా వేసుకోండి. దోశని వేసేటప్పుడు పాన్ అనేది చాలా వేడిగా ఉండాలండి. అప్పుడే దోశలు బాగా వస్తాయి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ని వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని మరొక వైపు ఫ్లిప్ చేసుకొని మరొక వైపు కూడా బాగా కాల్చుకోండి. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా బాగా కాల్చుకొని పక్కకు తీసుకోండి. ఆనియన్ దోశను కూడా వేసుకోవచ్చండి. ముందుగా ప్యాన్కి ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోండి. కలిపి పెట్టుకున్న ఈ దోశ బ్యాటర్ని ఇలా దోశలా వేసుకోండి. గ్యాప్స్ ఉన్న చోటంతా దోశ బ్యాటర్ని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ని వేసుకోండి. నిమిషాల తర్వాత ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, అప్పుడు మరొక వైపుకి ఫ్లిప్ చేసుకొని మరొక వైపుని కూడా కాల్చుకోండి. సేమ్ ప్రాసెస్లో ఇలాగే మిగిలిన బ్యాటర్ని మొత్తం ఇలా దోశలా వేసేసుకోండి. ఈజీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ పాలక్ దోశ రెడీ. మీరు కూడా ఈ దోశను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేనండి, ఈ దోశలన్నిటిని వేసుకొని ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.